నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం ప్రస్తుతం తిరుమలలో కొనసాగుతున్న భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే తిరుమలలో కొన్ని ముఖ్యమైన మార్పులు జరుగుతున్నాయండి, వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూలై 27వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 84,173 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 32,519 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,50,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 10 నుంచి 12 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం మాత్రమే పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణ స్థాయికి వచ్చిందండి. నిన్న మొన్న శుక్ర శని ఆదివారాలు కావటంతో భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం అయితే ఫ్రీ దర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పడుతుంది. దీన్ని బట్టి ఈరోజు రద్దీ అనేది సాధారణంగానే ఉంది. అందరూ కూడా తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు నిన్న అంటే శనివారం రోజున శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారు టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలను స్వీకరించారు. టీటీడీ యొక్క అదనపు ఈవోగా బాధ్యతలను స్వీకరించిన వెంటనే ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ అదనపు ఈవోగా తనకు అవకాశం కల్పించిన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. అలాగే ప్రపంచం నలుమూలల నుండి కూడా శ్రీవారి దర్శనార్థం ప్రతిరోజు వేలాది మందిగా భక్తులను మరింత సౌకర్యంగా స్నేహపూర్వకంగా అందిస్తామని అదనపు ఈవో గారు తెలియజేశారు. టీటీడీలోని అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలను తీసుకుంటామని ఆయన తెలిపారు. అలాగే భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయ సేకరణ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలియజేశారు. అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీవారి ఆలయ సంప్రదాయాన్ని కాపాడేందుకు భక్తులకు అత్యంత అంకిత భావంతో సేవలు అందించేందుకు తగిన శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించినట్టు తెలిపారండి. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, మేడం 300 రూపాయల దర్శనంకి ప్యాంటు షర్టు అలౌ చేస్తారా అని అడిగారండి. 300 రూపాయల దర్శనానికి ప్యాంట్స్ అలౌ చేయరండి. పంచా షర్ట్ లేదా కుర్తా పైజామా వేసుకోవాలి, ప్యాంట్స్ని మాత్రం అలౌ చేయరు. అలాగే సీనియర్ సిటిజన్స్కి దర్శనం టికెట్ లేకుండా దర్శనం ఉంటుందా అని అడిగారండి. సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్ తీసుకోకపోతే ఫ్రీ దర్శనానికైనా వెళ్ళాలి, లేదా సర్వదర్శనం అయినా తీసుకోవాలండి. సర్వదర్శనం టికెట్ అని తిరుపతిలో ఇస్తారు. సీనియర్ సిటిజన్ దర్శనానికే వెళ్ళాలనుకుంటే ఆ దర్శనంకి ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటేనే సీనియర్ సిటిజన్ దర్శనానికి పంపిస్తారు. అలాగే ఇంకొకరు, ఎమ్మెల్యే బ్రేక్ దర్శనం లెటర్ తీసుకున్నాము, శుక్రవారం వచ్చింది, ఆ రోజు మాకు దర్శనం ఉందా లేదా తెలియపరచండి మేడం గారు అని అడిగారు. శుక్ర శని మరియు ఆదివారాలలో రికమెండేషన్ లెటర్స్ అనేవి స్వీకరించరండి. శుక్ర శని ఆదివారాలలో లెటర్స్ పైన వచ్చే బ్రేక్ దర్శనం అనేది ఉండదు. ఆ 3 రోజులు టీటీడీ వారు లెటర్స్ పైన వచ్చే బ్రేక్ దర్శనాన్ని రద్దు చేయడం జరిగింది. కేవలం సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే విఐపి లెటర్స్ పైన వచ్చే బ్రేక్ దర్శనాన్ని టీటీడీ వారు అనుమతిస్తారు. ఓం నమో వెంకటేశాయ.
మీకు ఇలా ఏవైనా సందేహాలుంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.